దేవినేని గాంధీ ఎలాంటి జరుగుతున్నాయి, ఎలా జరుగుతుంది, ఏంటి సహాయ చర్యలు ఏంటి? 1 కిలో 2 కిలోమీటర్ బయటకు వచ్చి ఏదైనా తీసుకెళ్తే తప్ప వాటర్ సందులో తగ్గినా కూడా ట్రాక్టర్లు అవైలబుల్ ఉన్నా ఎవరు కూడా వచ్చి ఇళ్ళ దగ్గరకు వచ్చి ఇచ్చిన వాళ్ళు లేరు. ఎందుకంటే ట్రాక్టర్స్ అవైలబుల్ ఉన్నాయి, నీళ్లు తగ్గినాయి, ట్రాక్టర్స్ మీద కనీసం ఎవరు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు లేరు. ప్రైవేట్గా కుర్రోళ్ళు వాళ్ళు దానా దాతృత్వంతో ఏమైనా అమౌంట్ ఉంటే వాళ్ళు తీసుకొని కొంత పంచడానికి వెళ్ళినట్టు వస్తున్నారు వాళ్ళు ట్రాక్టర్లతో. మరి వీళ్ళకేమయ్యే రోగం సార్? జనాలు చచ్చిపోతున్నారు సార్, మామూలుగా కాదు. నీళ్లు నడవలేక, మంచినీళ్ళు లేక, స్నానానికి నీళ్లు లేక, బాత్రూంలో అంటే నీళ్లు పోసుకుంటారు, స్నానానికి మంచి నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటారు సార్? ఏం లేదు సార్, 3 రోజులు బట్టి పడుతున్న బాధలు ఇవి. ఫస్ట్ రోజు ఎప్పుడు రాలా, సరే ఫస్ట్ రోజు ఎవరికి తెలియదు, సంథింగ్ కొంచెం లేట్ అవుతుంది. సెకండ్ డే అన్నా రావాలి కదా సార్, సెకండ్ డే రావాలి. ఈరోజు 3rd డే, ఇంతవరకు ఏం లేదు. కిలోమీటర్ బయటకు వచ్చి ఇక్కడికి వచ్చి తెచ్చుకుంటే తప్ప దిక్కులేదు. ఇది మొత్తం టోటల్ ఏమంటారంటే కండ్రిక క్రాస్ రోడ్. లోపల ఇటువైపు చూస్తే శాంతినగరు, ప్రశాంతి నగరు, దేవీనగరు, వాంబే కాలనీ, సుందరి నగర్ మొత్తం మునిగిపోయినాయి. అది సార్ పరిస్థితి. అది జెండాలు పట్టుకొని తిరగటంగా న్యాయం చేసేవాడు ఎవరు లేడు సార్. అది జనాలు పిచ్చోళ్ళు, ఏం తెలియదు వాళ్ళకంతే.